హలో అండి. అందరు బాగున్నారా? ఈరోజు లంచ్‌లోకి జొన్న సంకటండి. జొన్న సంకటి. ఆ జొన్న సంకటిలోకి పెసరపప్పు, తర్వాత క్యారెట్టు, టమాటా, కొత్తిమీర, మీల్ మేకరు, కాలీఫ్లవరు ఇవన్నీ ఏసి జొన్న సంకటి కాసామండి ఈరోజు. ఈరోజు లంచ్‌లోకి మధ్యాహ్నం భోజనానికనమాట ఇది. ఇగో చూసారా? ఉడుకుతుందనమాట ఇప్పుడే. ఇవన్నీ మొత్తం శుభ్రంగా మంచిగా కోసుకొని ముక్కలు తరుక్కొని సరిపడా నీళ్లు పోసుకొని అదిగో అలా ఉడికించాలన్నమాట. అది ఉడుకుతుంది చూసారా? మీల్ మేకరు, పెసరపప్పు, టమాటా, కొత్తిమీర, ఉల్లికాడలు, ఉల్లిగడ్డలు అవన్నీ కూడా మంచిగా శుభ్రం చేసుకొని తరుక్కొని మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ విధంగా ఇదిగోండి మధ్యాహ్నానికండి ఇది. చూసారా ఎంత బాగుందో? కావాలంటే దీనిలోకి కాస్తంత ఉప్పు రవ్వ తగిలించవచ్చండి. కొంచెం ఉప్పు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. నేనైతే సైంధవ లవణం వాడానండి దీంట్లోకి. ఇదిగోండి, అదిగోండి కాలీఫ్లవర్ అనమాట. కాలీఫ్లవర్ ముక్కలు కూడా కాస్త ఉడకబెట్టేసి దానిలో కలిపేసుకున్నాను అనమాట మధ్యాహ్నానికి. దీనిలోనికి ఎలాంటి చట్నీ వేసుకున్నా సరే, ఏదైనా సరే ఒక చట్నీ దీంట్లోకి ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. లేదా మనం ఉదయం చేసుకున్నటువంటి కూర ఉంటుంది కదా, ఏ కూర అయినా పర్వాలేదు, కాస్త ఉప్పు కారం నూనెలు తక్కువ వేసి చేసుకున్నటువంటి కూరలు అయితే బాగుంటాయండి దీంట్లోకి. అదిగోండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మనం డైలీ రైస్ ఎక్కువగా తింటుంటాం కదండి. కాస్త రైస్ తగ్గించేసి అప్పుడప్పుడు ఇలాంటి సలాడ్స్ కానీ లేదా ఇలాగా తయారు చేసుకుని అది కూడా సరే మధ్యాహ్నానికి నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. సంకట్లాగా అయిద్దనుకున్నాను కానీ ఇంకో ఇలా తయారైందనమాట. అదిగోండి, అలా ఉడికిన తర్వాత తీసి అలా పెట్టి నేనైతే కరివేపాకు పొడి అది చూసారా, డబ్బాలో కరివేపాకు పొడి ఉందండి. కరివేపాకు పొడి కారం కొట్టుకున్నట్టు అబ్బా చెయ్యి కాలిందండి అవి. అలవాటు లేదు కదా. దబాలన వేడివేడిగా ఉన్నటువంటి అది ఆ ఉడికినటువంటి ఆ దబరా గిన్నెని ఇట్లా పట్టుకునేటప్పటికల్లా కాలిపోయిందనమాట. చేయి దఫాలను కాలిపోయిందనమాట. అదిగోండి, కరివేపాకు పొడి కొట్టుకొని పెట్టుకొని ఉంచుకున్నాండి ముందే. ఇదిగోండి, దీనిలోకి వేసుకొని అట్లా వేసుకొని కాస్త ఆరిన తర్వాత ఆ కరివేపాకు పొడి కాస్త అలా 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 చల్లుకొని తింటుంటే ఉంటుంది. ఆహా, సూపర్ అండి. అదిగోండి, అది సాయంత్రానికి కూడా సరిపోతుంది అనమాట. ఉదయం సాయంత్రం మధ్యాహ్నానికి సాయంత్రానికి సరిపోతుంది అది. అదిగోండి, అలా అలా చిలకరించుకుంటే కారం చూసారా, కరివేపాకు పొడి అనమాట అది. కారప్పొడి, కరివేపాకు కారప్పొడి అనమాట అది. చూసారా ఎంత బాగుందో? దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుందండి. అందుకోసం ఇలాంటి ఫుడ్ తీసుకోవచ్చు. అలా అని నాకు షుగరు అలా ఇట్లా ఏమి లేవండి. షుగర్ కాదు, నేను ఆరోగ్యరీత్యా ఇలా తింటున్నాను కానీ నాకు షుగర్ ఉన్న వాళ్ళే తినాలని కాదు ఇది. నాకు షుగర్ అయితే లేదు. అయినా సరే నేను ఆరోగ్యరీత్యా ఇలా తింటే బాగుంటుందని చెప్పి నా ఐడియాతోటి ఇలా ప్రిపేర్ చేసుకొని తింటున్నాను అనమాట. మీకు నచ్చినట్టయితే ఇలా ఫుడ్ తయారు చేసుకొని అప్పుడప్పుడు డైలీ తినలేకపోయినా వారానికి ఒకసారి ఏదో ఆట విడుపుగా అలా తయారు చేసుకొని తింటుంటే మనకు ఆరోగ్యానికి మంచిదన్నమాట. గట్ హెల్త్ కూడా బాగుంటుంది, అంటే పొట్టలో హెల్త్ కూడా బాగుంటుందన్నమాట. జీర్ణ సంబంధమైన వ్యాధులు రాకుండా. ఫైబర్ కూడా రిచ్ అండి, ఫైబర్ చాలా ఉంటుంది దీంట్లో, ఫైబర్ ఉంటుందన్నమాట. తర్వాత ప్రోటీన్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే దీనిలో మీల్ మేకర్ వేసాం కదా, అది కాక పెసరపప్పు కూడా వాడాం కదా, అందుకోసం దీంట్లో ఫైబర్ ఉంది. తర్వాత
మనకు కార్బోహైడ్రేట్‌కి జొన్నలు వాడొచ్చు, లేదా సజ్జలు వాడొచ్చు. మన ఇష్టం. పిండి పదార్థం ఏదైనా కానీ అలా వాడుకోవచ్చనమాట. నేనైతే జొన్నలు వాడానండి. ఫైబర్ కోసం పిండి పిండి పదార్థం కోసం అంటే కార్బోహైడ్రేట్ కోసం. కార్బోహైడ్రేట్ ఉంది. తర్వాత హ్మ్, ప్రోటీన్ ఉంది. తర్వాత ఫైబర్ ఉంది దీంట్లో బాగా. ఇక చూసారా దీనిలో అయితే ఒక్క చుక్క నూనె కూడా వాడలేదండి. అంటే ఆయిల్ అసలు లేదు దీనిలో. మనం ఏదో ఒక చట్నీయో, కూరో ఏదో ఒకటి వేసుకుంటాం కదా! అది ఎట్లాగూ ఆయిలేసి తాలింపేస్తారు కాబట్టి దాంట్లో మనకు ఆయిల్ కూడా వస్తుంది. అంటే కొవ్వు పదార్థాలు కూడా ఫ్యాట్ కూడా అందుతుందనమాట. కాబట్టి దీంట్లో అన్ని రకాలైనటువంటి ఔషధ గుణాలను కలిగినటువంటి ఆహారం అనమాట ఇది. అన్నిటి పరంగా హెల్త్ పరంగా చాలా మంచిదన్నమాట. ఇలాంటి ఫుడ్ అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. దీనిలోకి మనం అదే కార్బోహైడ్రేట్ కోసం జొన్నలు వాడచ్చు, లేదా మ్, అదేంటిది సజ్జలు వాడచ్చు. సజ్జలు, జొన్నలు, కొర్రలు, రాగులు, అరికలు, సామలు, అండుకొర్రలు ఇలాంటివి అన్నమాట.